శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతాల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 189వ శ్లోకాన్ని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. గురు గీతాక్షరైకైకం మంత్రరాజమిదం ప్రియే అన్యే చ వివిధా మంత్రాక కలం నార్కంతి షోడశిన్. ఓ పార్వతి, ఈ గురుగీత యందలి ఒక్కొక్క వర్ణమే మంత్ర రాజ్యముగా నున్నది. ఇతరములకు సమస్త మంత్రములను ఈ మంత్ర రాజము యొక్క 16వ భాగమునకు సమానములు కావు అని చెబుతూ ఉన్నాడు. భగవానుడు చెబుతూ ఉన్నటువంటి సత్యము ఏమిటి అంటే, ఈ గురుగీత యందలి ఒక్కొక్క వర్ణమే మంత్ర రాజముగానున్నది పార్వతి. ఇతరములకు సమస్త మంత్రములను ఈ మంత్ర రాజము యొక్క ఇందులో నుంచి ఉన్నవి అన్నీ కూడా ఏ ఒక్క దానిలో ఓటివి కాదు. ఏమి చదివినా, ఏమి విన్నా, ఏమి చూచినా అన్నీ కూడా గురుగీత యందు ఉన్నవి. ఈ గురుగీతకు మినహాయించి ఏరొక్కటి లేదు లేదు లేదు. ఎందుచేత అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు గ్రహించినటువంటి సత్యము కదా. ఆ గురు శక్తి ప్రభావము చేత యావత్ ప్రపంచము కూడా నడుస్తూ ఉన్నది. ఆ గురుశక్తిని ఏ మానవుడు తెలుసుకుంటాడు, అటువంటి వాడు ముక్తుడై ఉంటాడు, జీవన్ముక్తుడై ఉంటాడు. జనన మరణ భ్రాంతి రహితుడై అందరిలో ఒక్కరుగా ఉంటాడు. ఏమీ ఆశించకుండా, ఏ ఫలాపేక్ష లేకోకుండా కేవలము గురు శక్తి, గురు కీర్తనము, గురు ఒక వందనము, గురువు యొక్క శుశ్రూషలే తనకు శిరోధార్యంగా భావించి ఉంటాడు. అటువంటి మహనీయుడు ఈ గురు గీతలను క్షుణ్ణంగా గ్రహించి చెప్పినటువంటి సత్యము వాక్కు కదా ఇది. ఈ గురు మంత్రమే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అక్షరం ఒక మంత్రమే. ప్రతి అక్షరము ఒక మంత్రమే, ఇందులో అనుమానము లేదు. గురుగీత శ్లోకాన్ని ఒక అక్షరాన్ని అయినా గురుముఖత విచారించి సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ఇక జన్మకు రాడు. అతనికి భవబంధములు ఏమీ కూడా ఉండవు. అటువంటిది ఈ గురుగీత గొప్ప. ఈ గురుగీత కంటే గొప్ప అయినటువంటిది ఏరొక్కటి ఏదీ లేదు. ఈ గురుగీతే శ్రేష్టమైనటువంటిది అని మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.